బళ్ళ మీద ఉన్న వాళ్ళందరూ గోపన్న నాకు ఈ బాధ ఉందని అర్ధరాత్రి ఫోన్ చేసినా వెళ్ళి నిలబడేవాళ్ళు. ఎవరు వచ్చేది రమ్మను, బండి ఎవరు తీపిచ్చేది, అట్లా వాళ్ళందరికీ వెజిటబుల్స్ వాళ్ళు కానీ, ఫ్రూట్స్ బళ్ళు కానీ, కొబ్బరి బండి, ఏ బండి అయినా సరే వాళ్ళందరి చేత ఈయన పెట్టించారు. నేను మా ఫోన్లో వినేదాన్ని, నువ్వు పెట్టుకో నేను వస్తున్నా, ఎవరు వస్తారు నేను చూస్తా అని కూర్చేసి కూర్చునేవాళ్ళు వెళ్ళి. అట్లా అంత అండగా ఉన్నారు కాబట్టి ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు ఈయన అంత మంచిగా చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాకు ఈరోజు అండగా నిలబడ్డారు. అదే అండ నేను ఇస్తున్నాను. మీ గోపన్న ఎలా అయితే ఉన్నాడో నేను కూడా అలాగే నిలబడతాను, ఏ రాత్రి అయినా వస్తానని చెప్పాను నేను. ఎందుకంటే అది అది అబ్జర్వ్ చేశాం కాబట్టి నేను మిమ్మల్ని అది నా ముందే మాట్లాడేవాళ్ళు అవన్నీ. అంటే ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు గోపీనాథ్ గారు? టైం అనేది ఏం లేదు, మొత్తం అది 12 అవని, 2 అవని, 3 అవని, టైమింగ్స్ అనేది ఉండేది కాదు. మేమన్నా పడుకునేవాళ్ళం, లేసేవాళ్ళం, అప్పుడు కూడా మాట్లాడుతూనే ఉండేవాళ్ళం. సో అదే కొంచెం అయితే ఆ సెక్టారు కొంచెం అంటే ఈ నాకు నేను అనే మాట వినిపిస్తుంది. అన్న నాకు వాటర్ రావట్లేదు అని అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేసినా కూడా ఫోన్ చేసేవాళ్ళు, లిఫ్ట్ చేసేవాళ్ళు. 3 అయినా సరే మేము ఒకవేళ ఫోను నిద్రపోతున్నారు డిస్టర్బెన్స్ ఎందుకులే అని పెట్టినా కూడా వినపడేది. అది తీసుకునేవాళ్ళు, ఏంటి మోగింది టీ ఫోన్ అని మాట్లాడేవాళ్ళు. ఏంటమ్మా అంటే మాకు రావట్లేదని చెప్పపోయామంటే వారం క్రితమే చెప్పామన్నా, వాళ్ళు పట్టించుకోవట్లేదు అందుకే మీకు చేసామని అంటే కోప్పడే వాళ్ళని ఎర్లీ మార్నింగ్లోపు ఆ పని చేసేసేవాళ్ళు. మామూలు ఆ మహిళలందరూ ఇవాళ అంత అండగా ఉన్నారంటే మా గోపన్న అని ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ ఏ బాధ అవని చేసేవాళ్ళు. ఏంటంటే పాపం ఎవరు లేరు వెనక ముందు, మనమే కదా చెయ్యాలని.